హోటల్స్, హాస్టల్స్, హాస్పిటల్స్, ట్రయల్ రూమ్స్‌లల్లా ఈ హిడెన్ కెమెరాలు పెట్టేసి ఆడోళ్ళ బతుకులను ఆగం చేయాలని చూసేటోళ్ళను ఏరి పారేసే కార్యక్రమం పెట్టుకుంది హైదరాబాద్ పోలీసులు. ఒక మంచి యాక్షన్ ప్లాన్ తోని ముందుకొచ్చిర్రు వీళ్ళు. జోన్ కొకటి లెక్కన 7 శ్రీనేత్ర టీమ్స్ ని ఏర్పాటు చేసిండ్రు. ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు. ఈ సీక్రెట్ కెమెరాలు ఎవడు పెట్టినా గానీ బాధ్యత మాత్రం ఓనర్దే, వాళ్ళు క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తది అని అంటున్నారు. ఇక రెండో బాధ్యత వచ్చేసరికి అక్కడ ఉండే మేనేజర్ది. మేనేజర్ ఎప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి, ఆ బాధ్యత వాళ్ళదే అని కూడా రూల్స్ పెట్టిర్రు. మీదికెళ్ళి కస్టమర్ సేఫ్టీ ఇన్ఛార్జ్ అని చెప్పేసి ఒకరిని రిక్రూట్ చేసుకోవాలంటే ప్రతి బిజినెస్ మ్యాన్ వాళ్ళతోని ఎప్పటికప్పుడు సర్వేలెన్స్ చేయించాలి. వాళ్ళు ఎప్పటికప్పుడు మళ్ళీ టీమోలతోని టచ్లు ఉండాలన్నట. ఇలా ఏ నెగ్లిజెన్సీ కనిపించినా కానీ వాళ్ళు మాత్రం క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందే అంటున్నారు. ఇంకొక అప్డేట్ ఏంటి అంటే ఏప్రిల్ 9వ తారీఖు అంట 250 మంది రౌడీ షీటర్లకు డ్రగ్స్ టెస్ట్ చేస్తే అందులో 190 మందికి పాజిటివ్ వచ్చిందంట. అంతే కదా మరి. హైదరాబాద్లో కొంతమంది స్కూల్ పిల్లలు గాంజా కొడుతున్నారు, స్నాట్ కొడుతున్నారు. అట్లాంటిది రౌడీ షీటర్లు కర్డ్ రైస్ తిని కూర్చుంటారా? సిటీలో మొత్తం 1300 మంది రౌడీ షీటర్లు ఉన్నారట. ఇక వీళ్ళకి కూడా టెస్టులు చేస్తారంట. అలా పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ రియాబ్ సెంటర్లకు తోలిస్తారంట. అరే చిన్న గోరంత ఉన్నప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు కొండంతా ఒకట ఉసురీళ్ళు. ఆయనతో ఈ రౌడీ షీటర్లు అందరినీ రియాబ్ సెంటర్లకు పంపించినాక ఆడ కూర్చొని ఏం చేయాలో అర్థం కాక ఏదైనా కొత్త క్రైమ్కి దారి తీయకపోతే అదే చాలు.